ఆ ఫిషెస్ చూసారా? ఇప్పుడు ఏడైందండి, వీళ్ళకి ఫుడ్ పెట్టాలండి. మనం లేవగానే ముందు వాళ్ళకి ఫుడ్ అనేది పెట్టాలండి. చూసారా, ఫుడ్ కోసం పైన వచ్చేస్తున్నాయి. ఎలా వస్తున్నాయి చూసారా? మేత అండి. చూసారా, మనం ఆక్సిజన్ ఆపంగానే వాళ్ళకి తెలిసిపోయిద్దండి మనం మేత వేయడానికి వచ్చామని చెప్పి. చూసారా ఎలా వచ్చేస్తున్నాయో పైకి. ఇదిగోండి వేస్తున్నాను. మనం ఏం చేసినా చేయకపోయినా ముందు వాళ్ళకి ఫుడ్ అనేది, మేత అనేది పెట్టేయాలండి పొద్దున్నే. అంతే కదండి, నోరు లేని జీవానికి మనం పెంచామంటే వాళ్ళకి ఏది తక్కువ అనేది చేయకూడదండి. చూసారా ఎలా తింటున్నాయో? ఇలా రోజు పొద్దున్నే మేత వేసిన తర్వాత నా డైలీ రొటీన్ అనేది మొదలవుతుందండి. ఇవాళ చూద్దామండి, నేను సాయంత్రం దాకా ఏమేం చేస్తాను మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుం. ఇవాళ నేను బ్లాగ్ చేస్తున్నానండి. ఇప్పుడు నాకు 8 అయిందండి టైము. ఇంట్లో పని మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు టిఫిన్ చేయడానికి దిబ్బరొట్టి వేస్తున్నానండి. దిబ్బరొట్టి చాలా బాగుండేది కదండి, టేస్టీగా ఉండేది. కానీ ఉల్లిపాయ అది వేస్తే ఇంకా బాగుండిద్దండి. మా బాబు తినడు ఉల్లిపాయ వేస్తే, అందుకే నేను సాదాగా వండుతున్నాను దిబ్బరొట్టి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సేమియా పాయసం కూడా చేస్తున్నానండి. దానికోసం పాలు బాయిల్ అవుతుంటాయండి. ఇదిగోండి సేమియా ఫ్రై చేసి ఉంచుకున్నానండి. నిమిషంలో అయిపోయిందండి ఈ సేమియా పాయసం. చూడండి చాలా టేస్టీగా ఉండిద్ది. ఇవాళ మా మెనూ అండి. ఇదిగోండి ఫ్రెండ్స్, స్విమ్ మీద ఒకవైపు ఉడికింది కదా, ఇంకో వైపు ఉడకాలి. చూసారా ఎంత బాగుందో? ఇప్పుడు సేమియా వేసేద్దాం. ఫ్రై చేసుకున్నానండి నేను నెయ్యిలో. ఉట్టి సేమియా పాయసం అండి ఇది, సగ్గుబియ్యం కాదు. ఎక్కువ పట్టదండి, కొద్దిగా పట్టిద్ది. మనకి సేమియా పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులోకి కొద్దిగా యాలుక్కాయ పౌడర్, ఇందులో ఇది మిల్క్ మేడ్ అండి. ఇది వేస్తేనే టేస్ట్ అనేది మనకి బాగుండిద్ది పాయసానికి. చూసారండి ఇది అసలు ఎలా జారిపోతుందో. ఇంతే ఫ్రెండ్స్, ఎమ్మీగా ఉండే సేమియా పాయసం రెడీ అయిపోయిందండి. చోబా చేసుకున్నాం కదండి, ఆ చోబా వేసుకోండి అందులోకి. అంతే ఫ్రెండ్స్, పాయసం అయిపోయింది. ఇంకా ఆపేద్దాం. ఇదిగోండి ఎంతో ఎమ్మీగా ఉండే సేమియా పాయసం రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి, బెల్ల పాయసం కదా. ఇలా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ లంచ్లోకి నేను కొరమేను ఇగురు వండుతున్నానండి. నిన్న సాయంత్రం గోంగూర వండానండి, గోంగూర ఉందండి. అందులో కోసం మాకు ఇప్పుడు ఎండాకాలంలో కొరమేను చేపలు ఎక్కువగా దొరుకుతాయండి ఇక్కడ.
ఇక్కడ చెరువులోకి కాలువలోకి వస్తే పట్టి అమ్ముతారండి. చాలా టేస్టీగా ఉంటాయండి. అందుకే నాకు మా పక్కింటి వాళ్ళ కాలువలో పడినాయి అంట, తీసుకొచ్చి అమ్ముతారండి. తీసుకున్నానండి ఒక చేప. ఇప్పుడు ఇది ఇగురు వండుతానండి. ఇవాళ లంచ్లోకి కొరమేను ఇగురు గోంగూర అండి. చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఇది కొరమేను చేప మొత్తం మసాలా, ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా ధనియాల పొడి వేసి, కొద్దిగా పెరుగు వేసి మ్యారినేట్ చేసి ఉంచానండి. మనం మసాలా అనేది చాలా తక్కువ పట్టిద్దండి. మనం తక్కువ మసాలా వేసుకొని వండుకుంటే ఈ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. కారం కొద్దిగా ఎక్కువ వేసుకోండి, కారం ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. చేప ముక్కలు వేసేసి నీళ్లు వేసానండి. ఈ కర్రీ ఒక 15 నిమిషాలు బాగా ఉడకాలండి. కానీ ఫ్రెండ్స్, నేను కర్రీ అనేది తొందరగానే వండుకుంటానండి. ఎందుకంటే మాకు ఎండసాగా చాలా వచ్చేస్తుందండి. మా వంటగదిలో రేకులు కదండి, మొత్తం వంట గదిలో చాలా ఇది వచ్చేసిందండి ఎండసాగా. అందుకే నేను కర్రీ వండేసి రైస్ అనేది రైస్ కుక్కర్లో 12ంటికి స్విచ్ చేస్తానండి. కడిగి పెట్టి బియ్యం మనకి 1 గంట దాకా కుక్ అయిపోయిద్దండి. వేడి వేడి అన్నంలోకి తీసుకుని తినేస్తామండి. చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ పిచ్చుగా గూడు ఉంది కదండి, నేను మీకు మొన్న చూపించాను కదా, ఒకసారి చూద్దామండి. అది గుడ్లు పెడుతుందండి. ఆ గూడులోనే కూర్చొని ఉంటుందండి. అదిగోండి బయటకు వచ్చేసింది, చూసారా. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పెడతానండి ఇక్కడ, ఎందుకంటే అది కూడా నోరు లేని జీవాలు కదండి. ఈ ఎండలో కొద్దిగా వాటర్ తాగుతాయి. గుడ్లు పెడుతుందండి ఇది. ఇదిగోండి, ఇప్పుడు దాకా ఇక్కడే ఉందండి, ఇప్పుడే వెళ్ళిపోయింది. పిచ్చుక గూడండి. నేను మీకు చూపిద్దాం. అదిగోండి వచ్చేసిందండి. అంటే అది గుడ్డు పెట్టిందేమని తెలియదు నాకు. అంటే నేను ఇక్కడికి వచ్చాను కదా, దాని గూడుని ఏమైనా చేస్తానేమో అనేమో. వచ్చేస్తుందండి, వస్తుంది వెళ్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, అది ఉన్నప్పుడు ఒక్కసారి నేను సాయంత్రం దాకా ఒక పిక్ అనేది మీకు పెడతానండి. అంటే నేను రోజు మొత్తం బ్లాగ్ చేస్తున్నాను కదండి, ఏదో నేను చేసింది మొత్తం మీకు పెట్టాలి కదా. కొద్దిగా వాటర్ అనేది ఈ గిన్నెలో పెట్టి ఇక్కడ పెట్టానండి. ఏమైనా తాగిద్దేమోనండి. ఎండసేగ చాలా ఉందండి బాబు, మాకు మామూలుగా లేదు అసలు. ఈ ఎండలో మామూలుగా లేదండి ఎండలు మాత్రం ఈ సంవత్సరం. ఇదిగోండి తిరుగుతుంది, ఇక్కడే తిరుగుతుంది. కొద్ది నీళ్లు తాగుతాయని చెప్పి పెట్టానండి నేను. వెళ్ళింది అనుకుంటండి, లేదు. సాయంత్రం దాకా ఏమైనా కనపడితే మళ్ళీ పిక్ అనేది పెడతానండి మీకు నేను. ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం. ఇదిగోండి కర్రీ అనేది అయిపోయిందండి. కాకపోతే నేను ఒక 10 మినిట్స్ స్లో మంట మీద పెడతానండి. ఎందుకంటే మనకి ఉప్పు, కారం, పసుపు, మసాలా మొత్తం ఆ ముక్కకి పట్టిద్దండి స్లో మంట మీద పెడితే. నేను ఇది ఒక 10 మినిట్స్ పెట్టి ఆపేస్తానండి. నేను రైస్ కూడా కడిగేసానండి. కరెంట్ కుక్కర్ మీద పెట్టేస్తానండి. ఇదిగోండి రైస్ కూడా ఒక అరగంట అయిన తర్వాత స్విచ్ చేస్తానండి. మధ్యాహ్నం కలుద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు లంచ్ టైం అయిందండి. 1 గంట అయిందండి. ఇదిగోండి చూడండి, వేడి వేడి అన్నం, గోంగూర, ఫిష్ కర్రీ, పెరుగు. ఇప్పుడు ఎండాకాలంలో పెరుగు కంపల్సరీ కదండి. ఇదండి ఇప్పుడు నా లంచ్, నా మెనూ లంచ్లో. ఇప్పుడు ఇల్లు మొత్తం క్లీన్ చేస్తానండి. ఇప్పుడు టైం చూసారా, 4:30 అయింది. మొత్తం 5 దాకా అయిపోయిందండి క్లీనింగ్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇల్లు మొత్తం క్లీనింగ్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఖురాన్ చదవడానికి వెళ్తున్నానండి.
అక్కడ ఖురాన్ చదివి వస్తానండి. 1 గంట పట్టిద్ది. దాని తర్వాత ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నానండి. ఆ పని ఏంటో మీతో షేర్ చేసుకుంటానండి. అంతే కదండి, యూట్యూబ్ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అనుకున్నప్పుడు నేను మొత్తం మీతో షేర్ చేసుకుంటానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవాళ డిన్నర్కి చికెన్ బిర్యానీ అండి, ఫ్రై బిర్యానీ. ఇదిగోండి ఫ్రెండ్స్, డిన్నర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏదో ఒక ఫ్రూట్ కంపల్సరీ అండి. ఇది డ్రాగన్ ఫ్రూట్, ఇది యాపిల్స్ అండి. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఇవాళ డైలీ మొత్తం నేను చేసిన వ్లాగ్ చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇంకా నేనేం మీ దగ్గర నుండి ఏం ఆశించను. ఒక లైక్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, అల్లా హాఫీజ్.